చివరి చెప్పి ముగించేస్తాను. ఇదే రోజు నాడు అబ్బాయి ఎలీషా ఆదివారం చనిపోయాడు. ఇవాళ ఏమి రోజు అండి? సోమవారం రాక నాకు కళ అవుతుంది. తెల్లవారుజామున నా ప్రక్కని ఇద్దరు పురుషులు కూర్చున్నారు, నేను కూర్చున్నాను. ఈలోపు ఎలీషా వచ్చాడు. చనిపోయిన రెండో రోజు వస్తూ ఆ కవర్లో స్పీట్లు పట్టుకుని వచ్చి నాకు ఇస్తున్నాడు. నేను అన్నాను, ఎలీషా చనిపోయావు కదా, ఎలా లేచి వచ్చావు అన్నాను. మాట్లాడలేదు. నాకు మెలకు వచ్చేది, భయపడ్డాను. నేను కూడా అలాగే అయిపోతానేమని. దేవుని బిడ్డలారా, సిద్ధంగా ఉండండి. ఎవరు మాకు ఏమి ద్వేషం కలిగి ఉండొద్దు, కష్టం కలిగి ఉండొద్దు. మిషన్లు ఏమైనా, సంస్థలైనా, సాహసాలు ఏమైనా. నేను మా నాయకులతో 30 సంవత్సరాలు పరిచయం చేశాను. ఆకువీళ్ళలో కొన్ని కారణాలను ఒక అబ్బాయి పెళ్లి భార్యను వదిలేసి ఇంకొక అమ్మాయిని చేసుకుని వచ్చి అక్కడ పరిచయం చేస్తున్నాడు. బందర్లో రిట్రీట్ కూడా పెట్టినప్పుడు అక్కడ అడిగిన అందరినీ నేను మాట్లాడలేదు. కోప్పడి వచ్చేసాడు. ఆయన పెళ్లి భార్య పవర్పురం నగర్ కొత్తపేటలో ఉంది. అమ్మాయిని నేను పరిచయం చేసుకుని అక్కడ వానపల్లి వేసుకోవడం సమయంలో వారు పరిచయాలు ఉండేవారు. మాతో మాట్లాడాను. నాయన ఆయన భాషణ చేశాడు, నేను దూరం అయిపోయాను అనేది. ఎవరు ఎందుకు సంవత్సరం నుంచి బయటకు వచ్చేలా ప్రతి సంవత్సరము మహాసభలు వెళ్తుండే వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యం పాడైపోయినా వెళ్ళకపోతాను. ఎలిసా కుటుంబం వరకు కుమారుల వరకు ప్రార్థించేది. నేను లేచి